అంటే జనరల్ గా అయితే బుద్ధుడు బుద్ధికారకుడు అంట. బుద్ధికారకుడు సహజంగానే అన్ని రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే గోచారం అన్నమాట ఇది ప్రజెంట్ గా మనకు ఉన్నది. మీరు అన్నట్టే బుధుడు బుద్ధికారకుడు. మనకి కావాల్సిన లాజికల్ మైండ్ సెట్, రాషనల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, మన అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్, మనం మ్యాథ్స్ ఎంత బాగా చేస్తాం, ఎంత క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేస్తామో, చురుగ్గా మన మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, చాలా మంది స్కూల్స్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా వస్తుంది అని. వాళ్ళకి బుధుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు మనము చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా వాయుతత్వ రాశులలో అండ్ అగ్నితత్వ రాశులలో బుధుడు చాలా డామినెంట్గా పనిచేస్తాడు. అంటే మిథున, తుల, కుంభరాశులలో లేదా మేష, సింహ, ధనుసు రాశులలో చాలా ప్రామినెంట్గా తన యొక్క ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ జలతత్వ రాశికి వచ్చేసరికి ఏంటి అంటే తన యొక్క లాజికల్ థింకింగ్ కొద్దిగా డీలా పడిపోతున్నట్టు అవుతూ ఉంటుంది. ఎందుకంటే జలతత్వంకి ఏంటంటే ఇమోషన్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి. సో ఇమోషన్స్ ఎక్కువ మనకి డామినేట్ చేసినప్పుడు మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. మీరు గమనిస్తే ఇమోషన్స్ మీదనే మనం డెసిషన్ తీసుకుంటాం. మనసు ఏం చెప్తుంటుందో మనం మనసు మాట వింటాం, కానీ బుర్రేం చెప్తాం. ఎమోషనల్ గా ఎవరికైతే కనెక్ట్ అవుతామో వాళ్ళు చేసింది కరెక్ట్ అంతే. అందులో మనము రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనే డిఫరెన్సియేషన్ కూడా మనం చేయము. సో ఇక్కడ ఇలాగే జరుగుతుందన్నమాట. బుధుడు మనకి మెయిన్గా బుద్ధికారకుడు, కమ్యూనికేషన్ కారకుడు. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళతో ఎంత బాగా మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళని ఆకర్షితులంగా చేయడానికి మన దగ్గర కెపబిలిటీ ఉన్నదా లేదా. లేదా కొంతమంది ఏంటంటే కొంతమంది మాట్లాడితే వినాలనిపించదు, చాలా స్లోగా డ్రాగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బుధుడు ఎక్కడో ఒక దగ్గర జలతత్వ రాశిలో ఉన్నట్టు లేదా పృథ్వీతత్వ రాశిలో ఉన్నట్టు మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.